మన భాగం అంటే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో గత వారం 13వ వచనము, ఆ తర్వాత 8, 9 వచనాలు, 13వ వచనం, 15వ వచనం, ఆ భాగాలను మనం చదువుకున్నాం. ఆ భాగాలన్నీ కూడా సందర్భం అంతా ఒకటే కనుక అంతవరకు చదువుకున్నాం. 15వ వచనం కూడా చదివాం. అయితే మరలా ఈ 15వ వచనాన్ని మరలా మనం చదువుకునే వారంగా మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం అందరము కలిసి ప్రార్థనాపూర్వకంగా చదువుకుంటాం. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనం చేయించు వచ్చిరి. దేవుడి వాక్యమును మన కొరకు ఆశీర్వదించునుగాక. గత కొన్ని దినాలుగా ఏలియాని గురించి ధ్యానం చేస్తూ పోయిన వారంలో అమ్మ చిన్న అప్పం తీసుకొనిరా, చిన్నదైనా చాలు, మొదటిది తీసుకొనిరా అని గత వారము మరి ఆ సారెపొద్దు విధవరాలతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అయితే లూకాసు వార్తలో ఒక మాట చదువుకున్నాం 8వ అధ్యాయంలో. ఇశ్రాయేలులో అనేక మంది విధవరాణులు ఉన్నప్పటికీ ఎక్కడికి పోయాడంట? సీదోను సంబంధమైన ఆ విధవరాల దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి పోయింది. ఎందుకంటే ఆమె లోబడే తత్వం కలిగింది, దేవుని మాటకి విధేయత చూపేది. అందుకనే విధవరాల్లో చాలా మంది ఉన్నారు ఇశ్రాయేలులో. అయితే ఆశీర్వాదం ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే సీదోను సంబంధమైన సారెపొద్దు విధవరాల దగ్గరికి వెళ్ళింది. ఆమెలో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు మనం కొన్ని చూసాం. ఇప్పుడు ఏలి అంటున్నాడు, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా. ఇప్పుడు ఆమె వెళ్ళి ఏలియా మాట చొప్పున చేసినటువంటి స్త్రీగా ఈ భాగంలో చూస్తాం. ఏలియా మాట చొప్పున కాదు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చాడు ఆ మాట చొప్పున. ఆ మాట పోయి ఏలియా చెప్పాడు అంతే. ఏలియా చెప్పిన సొంత మాట కాదు అది. దేవుడు చెప్పిన మాట చొప్పున ఆమె చేయగా, మాట చొప్పున చేసినటువంటి స్త్రీ అనేది మొదటి తలంపులో మనం చూస్తాం. సంఖ్యాకాండంలో ఇశ్రాయేలీయుల గురించి రాయబడింది 9వ అధ్యాయంలో. సంఖ్యాకాండము ఇశ్రాయేలీయులు దేవుడు ఐగుప్తులో నుంచి వారిని విడిపించిన తర్వాత వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రము పాయలు చేశాడు. అక్కడ నుంచి అనేక పరిస్థితుల నుండి తీసుకొని వచ్చాడు. చివరి వచనం సంఖ్యాకాండం 9:23. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారమును వేసుకుని యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. దేవుని మాట చొప్పున వారు ఏం చేస్తూ ఉన్నారట? గుడారం వేసుకున్నారట. దేవుని మాట చొప్పున వారు ప్రయాణము చేస్తారు. ఎవరు వీళ్ళు అంటే ఇశ్రాయేలీయులు. దేవుడు ఐగుప్తులో నుంచి విడిపించాడు. సిగ్గులో నుంచి, అవమానంలో నుంచి మరి వారిని విమోచించి విడిపించి వారికి నాయకుడిగా దేవుడు ఉండి వారిని నడిపిస్తూ ఉన్న ఆ ప్రజలు వారు ఏం చేస్తున్నారు అని అంటే యెహోవా మాట చొప్పున ఇల్లు కట్టుకుంటున్నారు. యెహోవా మాట చొప్పునే వారు ప్రయాణము చేస్తారు. సారెపొద్దు విధవరాలు చేసింది కూడా అదే. యెహోవా మాట చొప్పున, ఏలియా చెప్పిన మాట చొప్పున. అక్కడ ఏలియా ఉంది కానీ ఏలియా చెప్పిన మాట కాదు. ఆ పైన భాగంలో దేవుడు ఏలియాకి చెప్పాడు. కాబట్టి మనం అనొచ్చు ఆ మాట యెహోవా మాట చొప్పున చేసిన విధవరాలు అని. కాబట్టి దేవుని మాట చొప్పున ఏం చేస్తూ ఉంది అని అంటే ఆమె అలాగ చేస్తూ ఉన్నట్టుగా చూస్తాం. ఇశ్రాయేలు కూడా యెహోవా మాట చొప్పునే ప్రయాణం చేశారంట. యెహోవా మాట చొప్పునే ఉన్నారంట. నిర్గమాకాండంలో ఇంకో మాట కూడా ఉంది వీరి గురించి. నిర్గమాకాండం 40వ అధ్యాయం రండి. నిర్గమాకాండము 40వ అధ్యాయము 37వ వచనం. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళిన ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణం చేయకుండిరి. 36లో కూడా ఉంది.
మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రయాణమయ్యి, ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఇశ్రాయేలుల ప్రయాణ పద్ధతి ఏమిటి అని అంటే మేఘం. ఆ మేఘము చెప్పినట్టుగా దేవుడు మేఘంలో ఉన్నాడు. యెహోవా మాట చొప్పున చేసేవాళ్ళు. యెహోవా మాట చొప్పున గుడారాలు వేసుకున్నారు. దేవుడు చెప్పిన మాట చొప్పునే మరి లేచి ప్రయాణమయ్యారు. వారి ప్రయాణ పద్ధతి ఇది, వారి జీవిత నడవడిక ఇది. ఏమిటి అని అంటే దేవుడు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్ళడం, ఎప్పుడు వెళ్ళొద్దు అంటే అక్కడ ఆగిపోవడం, ఆయన చెప్తేనే చేయడం, ఆయన మాటకే లోపడడం. ఇక వారి సొంత ఉద్దేశాలు ఏం లేవు. ఇదే వారి ప్రయాణ పద్ధతి. దేవుని బిడ్డల జీవితాల్లో, మన జీవిత అనుభవంలో కూడా ఇదే. మేఘము పైకి లేగానే ప్రయాణమయ్యేవాళ్ళంట, మేఘం అక్కడ ఆగగానే అక్కడే ఉండేవాళ్ళు. అది ఎన్ని రోజులైతే అన్ని రోజులు. దేవునికి తెలుసు ఎప్పుడు లేయాలనో, ఎప్పుడు నడిపించాలనో, ఎప్పుడు తీసుకెళ్లాలనో అది దేవునికి తెలుసు. అది దేవుని ఉద్దేశం. కాబట్టి వారి ప్రయాణ పద్ధతిలో, వారి జీవితంలో వారి సొంత నిర్ణయాలు ఏమాత్రం కూడా లేవు. ఆ మేఘాన్ని అనుసరించే నడుస్తూ ఉన్నారు. యెహోవా మాట చొప్పునే గుడారం వేసుకుంటున్నారు. దేవుని మాట చొప్పునే వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. నాడు క్రైస్తవ జీవితంలో, మన జీవితంలో కూడా దేవుని మాట చొప్పునే చేయవలసిన వారంగా ఉన్నాం. ఆ సారెపదు విధవరాలు చేసింది అదే. ఎందుకో అనేక మంది స్త్రీలు విధవరాళ్ళు చాలా మంది ఉన్న ఇశ్రాయేలీల్లో, అయితే ఈమె దగ్గరికి ఏలియా ఎందుకు వెళ్ళి ఏమని ఎందుకు ఆశీర్వదించాడు అని అంటే ఆమె దేవుని మాట చొప్పున చేసే స్త్రీ. ఆమె సొంత నిర్ణయాలు లేవు. మేఘం ఎప్పుడు పోతే అప్పుడు పోవడమే, మేఘం ఉంటే ఉండడమే, దేవుడు చెప్తే చేయడమే, దేవుడు లోపడమంటే లోపడమే. అది ఇశ్రాయేలుల యొక్క జీవిత నడవడి. ఈనాడు ప్రభుబిడ్డలుగా మన జీవితాల్లో ఉండాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఏమిటి అని అంటే ఆయన మాట చొప్పున చేయాలి. సామెతలు 3లో ఒక మాట ఉంది, 3:7 నీ ప్రవర్తన అంతటి యందు ఏం చేయమన్నాడు? సామెతలు 3:6 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకో. మేఘము ఎప్పుడు దేవుని మాట మన జీవితంలో, మన ప్రవర్తనలో, మన కుటుంబంలో ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. దేవుని అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 37:23. ఒకని నడత స్థిరపరచబడును, వారి ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును. చాలు. కాబట్టి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే వారి ప్రవర్తనను చూసి దేవుడు ఏం చేస్తాడంట? సంతోషిస్తాడు. దేవుడికి సంతోషం కలిగిస్తే, దేవుడికి సంతోషం కనుక తీసుకొస్తే ఎంత బాగుంటుంది కదండి. మన తల్లిదండ్రులకు కనుక మనం సంతోషం తీసుకొస్తే ఏమంటాడు? ఉన్నదంతా నీదే అంటాడు. ఇప్పుడు మా పరిస్థితి అదే అయింది. మా నాయనకి దుఃఖాన్ని తెచ్చాం మేము, అందుకనే ఆయన మమ్మల్ని రాయడు. ఎందుకంటే అదే సంతోషాన్ని తెస్తే ఇక అందుకని అంటాడు వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందిస్తాడంట. కాబట్టి మనల్ని చూసి ఆయన సంతోషించాలి. ఇప్పుడు ఆయన మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఏం చేయాలా? ఎప్పుడైతే అలా ఒప్పుకుంటామో, ఇశ్రాయేలు ఒప్పుకున్నారు, ఆ మేఘం చెప్పినట్లుగా వెళ్ళారు, యెహోవా మాట చొప్పున చేస్తూ ఉన్నారు. అందుకనే వారు సారెపదు విధవరాలు యెహోవా మాట చొప్పున చేసి. మన దేవుడు కూడా ఎలాంటి వాడో తెలుసా? ఆదికాండం 21వ అధ్యాయం. ఆదికాండం 21వ అధ్యాయము 1వ వచనం, 21 1వ వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి, శారాతో చెప్పాడు నువ్వు కుమారుని కంటావు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమని రాయబడి ఉంది? 21:1 యెహోవా తానిచ్చిన మాట చొప్పున. అది అసాధ్యం కదండి. గర్భం ఉడికిపోయింది, పిల్లలు పుట్టడం అసాధ్యము, పిల్లలు పుట్టరు కదా, అది మానవ స్వభావం, శారా పరిస్థితి అది. అయితే ఇక్కడ రాయబడిన మాట తానిచ్చిన మాట చొప్పున. దేవుడు ఒక మాట ఇచ్చాడు, ఆ మాట చొప్పున చేసేవాడు. సంఖ్యాకాండంలో రాయబడింది 9వ అధ్యాయంలో, అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. అబద్ధమాడుటకు ఆయన ఎవరంట? మానవుడు కాడు. 23వ అధ్యాయం సంఖ్యాకాండం 19వ వచనం.
కాబట్టి తానిచ్చిన మాట చొప్పున చేసేవాడు. కాబట్టి తానిచ్చిన మాట చొప్పున ఆయన నెరవేర్చేటువంటి వాడు. అందుకనే ఇప్పుడు ఈ సారెపదు విధవరాలు, అమ్మా తీసుకురాపో, మొట్టమొదటి తీసుకురాపో చెప్పాడు. మొట్టమొదటి తీసుకొని రాపో. అయ్యా ఉన్నది కొంచెమే కదా, ఉన్నది పోతే ఎట్లా, నాకు నా బిడ్డ పరిస్థితి ఏంటి అంటే, ఏం పర్వాలేదు తేపోను పో అని. ఆమె యెహోవా తానిచ్చిన మాట చొప్పున, యెహోవా మాట చొప్పున చేసింది. కాబట్టి ఉన్నది పోతే నా పరిస్థితి ఏంటి ఆలోచించలే. నా దేవుడు అబద్ధమాడుడుకు ఆయన మానవుడు కాడు. శారా 90 సంవత్సరాలు, ఆ సమయంలో పిల్లలు పుట్టాలని అందరికీ తెలుసు. కానీ తానిచ్చిన మాట చొప్పున చేసేవాడు. కాబట్టి ఆయన అబద్ధమాడుడుకు మానవుడు కాడు. నమ్మింది సారెపదు విధవరా. అందుకని యెహోవా మాట చొప్పున చేస్తూ వచ్చింది. చెప్పాడు, పోయారు, పోయి ప్రయాసపడతా ఉన్నారు. లోకసువార్త 5వ వచనంలో ఎంత ప్రయాస అంటే అంత ప్రయాస. మంచి విద్య కలిగిన వాడు, మంచి పనివంతుడు, వేటాడడంలో ఆరితేరిన వాడు, నాకు తెలియదు ఏమి లేదు. ఎవరు చెప్పండి. లోకసువార్త 5:5 అన్నప్పుడు మీరు గుర్తు చేసుకోవాలిగా. అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చాప కూడా పడలా. అయితే అప్పుడు పేతురు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? 5వ వచనంలో, నీ మాట చొప్పున, నువ్వు చెప్పావు కాబట్టి చేస్తాను, నీ మాట చొప్పునే వలేస్తాను, నీ మాట చొప్పున చేస్తాను. సారెపదు విధవరాలు దేవుడు చెప్పిన మాట చొప్పున ఆమె చేసినటువంటి స్త్రీ అనేది మొదటి తలంపులో మనం. కాబట్టి ప్రోబిడలంగా ఆయన అబద్ధమాడేవాడు కాడు, ఆయన అన్యాయస్తుడు కాడు. కనుక ఆయన మాట చొప్పున చేయవలసిన వారంగా ఉన్నారు. ఇశ్రాయేలు చేసింది అదే. వారు ఆయన మాట చొప్పునే గుడారం వేసుకున్నారు, ఆయన మాట చొప్పునే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈనాడు దేవుని బిడ్డలంగా దేవుని మాటకు మనం ఇచ్చే ప్రాధాన్యత ఎంత, దేవుని మాటకు మనం ఇచ్చే విలువ ఎంత. ఎప్పుడైతే ఆయన మాట చొప్పున చేస్తామో, సారెపదు విధవరాలే కాదు, శారానే కాదు, పేతురే కాదు, సీమోను పేతురే కాదు, ఈనాడు నువ్వు నేను కూడా దేవుడు మన జీవితాల్లో అబద్ధమాడువాడు కాడు. ఆయన ఖచ్చితంగా కార్యములు చేయగలిగిన దేవుడు అని. కాబట్టి మొదటి తలంపుగా మనం ఆయన మాట చొప్పున చేయవలసిన వారంగా మనం. సరే, ఇప్పుడు రెండో విషయానికి వెళ్దాం. రండి, రాజుల మొదటి గ్రంథం 17:15. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడనను, అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, అంతటా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. ఈ వచనంలో ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. ఎవరు వారి ఇద్దరు వ్యక్తులు? అతడును ఆమెయు అనే మాట. అతడును ఆమెయు, వీరిద్దరు అక్కడ కనపడుతూ ఉన్నారు. ఈ అతడును ఆమెయు అనే మాట ఏం చూపిస్తుందంటే, అది వారి సాక్ష్యాన్ని చూపిస్తూ ఉంది. ఇప్పుడు ఆమె ఏమన్నదో తెలుసా? 2:24 వచనం, ఇదే అధ్యాయం 24 వచనం. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు. అతడును ఆమెయు అని అంటే, అతడు ఆమె అనేక దినాలు ఉన్నారంట. మళ్ళీ ఆమె ఎవరు? విధవరాలు. ఆయనేమో ఆరంభ దినాలు, ముసలోడు కూడా కాదు, పరిచర్య ఆరంభ దినాలు ఏలియా. ఇప్పుడు అతడు అనేక దినములు అక్కడ ఉన్నారు. కానీ వారు ఎలాంటి వారు? వారు గొప్ప సాక్ష్యం కలిగిన వారు. ఎవరు కూడా వంక పెట్టడానికి లేదు వారి జీవితాల్లో. అందుకని ఆమె అన్నది, అయ్యా నువ్వు దైవజనుడివి. 24 వచనంలో ఆమె ఆయన దైవజనుడిగా గుర్తించింది. అతడును ఆమెయు అనేక దినాలు ఉన్నారు, కానీ వారు ఎంత గొప్ప సాక్ష్యం కలిగిన వారు. ఎవరు కూడా వారి గురించి అభ్యంతర పడడానికి లేదు. అరే ఆయన పోయి విధవరాలు ఇంట్లో ఉన్నాడేంటి, చాలా రోజుల నుంచి ఉన్నాడు అని ఎవరు అనుమానించడానికి కూడా లేదు. ఎందుకంటే వారి ప్రవర్తన అట్లాంటిది, వారి స్థితి అట్లాంటిది, వారి సాక్ష్యం అంత గొప్పది. యేసు ప్రభువారు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆడికి పోయాడు, ప్రయాణం చేసి అలసిపోయి బావికాడ కూర్చున్నాడు. శిష్యులనేమో ఊర్లోకి పోయారు. శిష్యులు దేనికి పోయారు? ఊర్లోకి చెప్పండి. ఎందుకు పోయారు? ఏదన్నా దొరుకుతుందేమో, అన్నం తెచ్చుకుందాం, భోజనం కొనుక్కొచ్చుకుందాం అని పోయారు. అయితే వాళ్ళు వచ్చేసరికి యేసు ప్రభువారు ఏం చేస్తూ ఉన్నాడు? రండి, యోహాను సువార్త 4వ అధ్యాయము. ఇప్పుడు ఒక ఆమె వచ్చింది, నేలకు వస్తే ఆమెతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆమె ఎట్లాంటిదో తెలుసా?
ఆమె ఎట్లాంటిది అంటే ఆమె జీవితం సమరయ స్త్రీ. ఆవిడ 5 పెనిమిట్లు ఉన్నారంట. ఇవి చూడండి ఆమె ఎట్లాంటిది. ఆమెతో ప్రభు మాట్లాడుతూ ఉంటే 27వ వచనం చదవండి. 27వ వచనం యోహాను సువార్త 4:27. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడడం చూచి ఆశ్చర్యపడరు గాని నీకేమి కావాలనైనను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావు ఎవడును అడగలేదు. ఆవిడ ప్రభుని అయ్యా ఎందుకు ఆమెతో ఎందుకు మాట్లాడదాం, మంచిది కాదే అని కానీ ఏం కూడా. ఎందుకనంటే ప్రభువును వంగబెట్టడానికి లేదు. ప్రభుని ఆయనతో మాట్లాడుతున్నాడేంటి, ఏదో ఉన్నాడేంటి అనడానికి లేదు. కాబట్టి ఏదో గొప్ప సాక్ష్యం కలిగిన వారు యేసు ప్రభువారు. అలాగే పాత నిబంధనలో ఏలియా గురించి కూడా మనం చూస్తే అతడును ఆమెయు అనే మాట వారి యొక్క గొప్ప సాక్ష్యాన్ని అక్కడ కనబరుస్తూ ఉంది అని. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. 2:7. తిమోతిని గురించి తీతుకు రాసిన పత్రికలో మాట చదవండి. నీవే సత్కార్య విషయమై మాదిరిగా కనబరుచుకొనుము. లేదా 26 నుంచి అడవలే స్వస్థబుద్ధి గలవారే ఉండవలను యవన పురుషుని హెచ్చరించుము. పరపక్షమందుండువాడు మరణ గురించి చెడ్డ మాట ఏదియో చెప్పలేక సిగ్గుపడినట్లు అన్నియందు నిన్నేవే సత్కార్య విషయంలో మాదిరిగా ఉండు. పరపక్షమందుండువాడు అంటే మన పక్షాన్ని కాకుండా అవిశ్వాసిగా లేక లోకంలో ఉండేవాడు, ప్రభుని ఎరగినటువంటి వారు మనల గురించి చెడ్డ మాట చెప్పకుండా ఉండాలి. బయట ఉన్నవాడు ఏం చేస్తాడు, పుట్టికనే చెడ్డ మాటలు చెబుతాడు. ప్రభుని ఎరగిన వాడు, రక్షణ లేని వాడు, మార్మల్స్ పొందిన వారు, పరపక్షమందు ఉన్నవారు వారు ఏం చేస్తారంటే మన గురించి చెడ్డ మాటలు చెప్తారు. అందుకనే ఏమన్నాడు, అలాంటి వారు చెడ్డ మాటలు చెప్పకుండా నిన్ను నీవే మాదిరిగా కనపరుచుకో. ఏలియా మాదిరిగా ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాదిరిగా ఉన్నాడు. పౌలు అపోస్తులు కూడా నేను క్రీస్తు పోలు నడుచుకున్న ప్రకారం మీరు కూడా నడుచుకోండి. పౌలు అపోస్తులు మాదిరిగా ఉన్నాడు. ఈనాడు దేవుని బిడ్డలం మనం కూడా ఇటు గొప్ప సాక్ష్యాన్ని కాపాడుకున్న వారమై అనేకులకు మాదిరిగా కనబడవలసిన వారంగా. అతడును ఆమెయు అనే మాట వారి వ్యక్తిగత జీవితాలు, వారి సాక్ష్యము, వారి పరిశుద్ధతను చూపిస్తూ ఉంటే ఈనాడు పరపక్షం ముందు ఉన్నవారు, బయట ఉన్నవారు మన మీద నిందలు వేయకుండా, మన మీద చెడ్డ మాటలు పలకకుండా మనం ఏం చేయాలంట, మనము మాదిరి కనపరచవలసిన వారంగా ఉన్నాం. ఇది దేవుని బిడ్డలంగా మన జీవితంలో మనం కలిగి ఉండాల్సిన లక్షణం ఇది. ఇదే వారి ప్రయాణ పద్ధతి, ఇదే వారి జీవితం, వారి యొక్క నడవడిక. అనేకులు మన గురించి చెడ్డ మాటలు పలకూడదు. అందుకని మనం ఏం చేయాలా, మనం మాదిరికరంగా ఉండాలి. క్రైస్తవ జీవితం ఎంతో మాదిరికరమైంది. అయితే ఇట్లా మాదిరిగా ఉంటే అంతా బాగుంటుందండి అని అనొచ్చు. ఏం బాగోదు. మాదిరికరంగా ఉంటే ఏం అంత క్షేమంగా ఉండదు. ఎందుకనంటే యోహాను సువార్త 16వ అధ్యాయంలో అన్నాడు ప్రభు, లోకములో మీకు శ్రమ కలుగును. కాబట్టి లోకములో ఏముందంటే శ్రమ ఉంది. మరొక మాట కూడా అది కొంచెం మనకి ఆ మాట చదువుతాం రండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 36వ వచనం. లోకంలో శ్రమ అన్నాడు కదా, లోకంలో శ్రమ ఉంటే పర్వాలా. ఒక మనుషుని ఇంటివారే. మత్తయి సువార్త 10వ అధ్యాయము 20:36 చదవండి. ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువులు అవుదురు అని. ఏమండి, సాక్ష్యాన్ని కాపాడుకుంటే ఏం పర్వాలేదండి అని అనొచ్చు మనం. ఏం పర్వాలేదండి, అతని ఇంటి వారే అతనికి ఏమవుతారు, లోకంలో శ్రమ కాదు, అతని ఇంటి వారే శత్రువులు అవుతారు. అయినా కూడా ఏం చేయాలా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవకిరీటం. నమ్మకంగా ఉండు నువ్వు. కాబట్టి ప్రభు కొరకే నీ సాక్ష్యాన్ని కాపాడుకో, నీవు మాదిరికరంగా ఉండు. అయితే నమ్మకంగా ఉండు. నీ ఇంటి వాళ్ళు నీకు శత్రువులు కూడా అవుతారు, అయినా కూడా నమ్మకంగా ఉండు. నేను నీకు ఏమిస్తానన్నాడు, జీవకిరీటం. ఇంకొక మాట ఉంది చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. ఇక్కడ కొంతమంది స్త్రీల గురించి రాయబడింది. మొదటి పేతురు 3వ అధ్యాయము 2వ వచనం. వీళ్ళు ఏం చేశారంట, లేదా మొదటి నుండి చదవండి 1వ వచనం నుంచి. అటువలే స్త్రీలారా
మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. ఇక్కడ మరి స్త్రీల గురించి ఏమి రాయబడిందంటే, మీరు మీరు భయముతో కూడిన పవిత్రమైన సాక్ష్యం కలిగి ఉండండి. మీ పవిత్రమైన సాక్ష్యము, మీ పవిత్రమైన భక్తి ఇది చూసి వాక్యం లేకుండానే మిగిలిన వాళ్ళు రాబట్టవచ్చు. ఆదివారం రాగానే నేను ఆరాధనకు ఒక 5-6 తలంపులు, బల్ల కొరకు ఒక 4 తలంపులు, ఒక్కొక్క తలంపుకి వివరణగా ఎన్నెన్నో రిఫరెన్సులు, ఎంత ఉంటుంది కదా వాక్యము. అయితే ఇక్కడ తేలిగ్గా చెబుతున్నాడు, మీ సాక్ష్యాన్ని బట్టి 1, 2, 3, 4 తలంపులు కూడా అవసరంలా. మీ సాక్ష్యాన్ని బట్టి, మీ పరిశుద్ధతను బట్టి, ఇంకా ఎవరైనా ఎరగని వాళ్ళు ఉంటే మీ ప్రవర్తనను బట్టి వాళ్ళు రాబట్టవచ్చు దేవుని మందిరానికి. కాబట్టి దేవుని బిడ్డలంగా మన జీవితాల్లో ఈ యొక్క మాదిరి లేక ఈ యొక్క సాక్ష్యము అనేది మనం మంచి సాక్ష్యాన్ని కలిగిన వారమై అనేకులకు మాదిరికరంగా ఉండవలసిన వారంగా ఉన్నాం. ఏలియా, ఆమె వారు గొప్ప సాక్ష్యం కలిగిన వారు. నిందించేవానికి అవకాశం లేదు. నిందించేవానికి వారు అనేక జనులు కలిసి ఉన్నప్పటికీ నిందించేవానికి అవకాశం లేకుండా పవిత్రమైన ప్రవర్తన కలిగిన వారు. అందుకనే దేవుని బిడ్డలంగా మీ పవిత్రమైన ప్రవర్తన చూసి వాక్యము లేకపోయినా వాక్యం చెప్పకుండానే వారు మీ భక్తిని బట్టి అనేకులు ప్రభు దగ్గరికి రాగలరు. అందుకనే స్త్రీలారా జాగ్రత్తగా ఉండండి అని మరి పేతురు రాసిన పత్రికలో రాయబడి నాడు దేవుని బిడ్డలంగా మనము మన సాక్ష్యం ఆ రీతిగా కాపాడుకోవాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలులో లోపాలు వెతకాలని ఎతికారంట. ఏ లోపమైనను మరి ఏం చేశారు? 6వ అధ్యాయం 3వ వచనం కనుగొనలేకపోయిరి. కాబట్టి దేవుని బిడ్డలంగా మన జీవితాల్లో రెండవదిగా ఇది గొప్ప సాక్ష్యాన్ని కాపాడుకోవలసిన వారంగా మనం ఉన్నాము అని. సరే, ఇప్పుడు 3వ విషయానికి వెళ్దాం రండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం చదవండి. యెహోవా సెలవిచ్చిన ఉన్నాడనెను, అంతటా ఆమె వెళ్ళి చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దేవుని భోజనం చేయించు. కాబట్టి 1, ఆమె యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున చేసిన స్త్రీ దేవుని మాటను నమ్మింది. తానిచ్చిన మాటను తప్పిపోయేవాడు కాడు. ఆయన మాట ప్రకారం లేచి ఆయన మాట ప్రకారం సాగినప్పుడు గొప్ప దీవెన ఆశీర్వాదాలు పొందుకున్నారు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలే కాదు, ఈనాడు మనం కూడా ఆయన మాట ప్రకారం లోబడితే గొప్ప ఆశీర్వాదం ఉంది. 1. రెండవది, అతడు ఆమె దేవుని మాట ప్రకారం లోబడుతున్నారు, దేవుని మాట ప్రకారం విధేయత చూపుతున్నారు. వారు వేరు అయినప్పటికీ గొప్ప సాక్ష్యం కలిగిన వారు, మంచి పవిత్రమైన భక్తి జీవితం కలిగిన వారు. వారిని బట్టి అనేకులు కూడా ప్రభు దగ్గర మాదిరికరమైనటువంటి వ్యక్తులు వాళ్ళు. కాబట్టి రెండవది. 3వది ఏమిటి అని అంటే, అతడును ఆమెయు ఆమె ఇంటి వారును. ఇప్పుడు ఏ ఒక్కదాంతో పోలేదు, ఏ ఒక్కదాంతో వదిలిపెట్టలేదు. ఏం చేసింది? ఆమె ఇంటి వారిని కూడా కలుపుకున్నది. ఆమె ఇంటి వారిని కూడా వదిలిపెట్టలేదు. ఆమె కనబడుతుంది, ఆమె ఇంటి వారు కూడా కనబడుతూ ఉన్నారు. నాడు దేవుని బిడ్డలంగా మన జీవితాల్లో మన ఇంటి వారు కూడా కనపడాలి. సామెతలు 31లో గుణవతైన భార్యను గురించి రాయబడి ఉంది. రండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 27వ వచనం. 31:27. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును అంటే ఆ పనులు ఆమె చేసుకోవడమే కాదు, తన ఇంటి వారి విషయమై శ్రద్ధ కలిగిన స్త్రీ. ఇప్పుడు సారెపదు విధవరాలు, ఆమె దేవుని మాట ప్రకారం చేస్తూ ఉంది, దేవుని మాట ప్రకారం లోబడుతూ ఉంది. అంతేకాదు దేవుని ఎదుట గొప్ప సాక్ష్యం కలిగిన స్త్రీ. అంత మాత్రమే కాకుండా తన ఇంటి వారందరూ కూడా పోగు చేసుకుంది.
తన ఇంటి వారందరూ కూడా ఆ జాబితాలోకి తీసుకొచ్చింది. తన ఇంటి వారి విషయమే శ్రద్ధ కలిగి ఉంది. ఇక్కడ జ్ఞానం కలిగిన స్త్రీని గురించి రాయబడింది. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టు. నాడు దేవుని బిడ్డలంగా మనం ఆరాధిస్తున్నాం, మనం దేవుని మందిరంలో ఉన్నాం. అయితే మనం ఏం చేయాలా? మన ఇంటి వారి విషయం కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. రాహాబు అనేటువంటి ఒక స్త్రీ ఉంది యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో. ఈ రాహాబు అనే స్త్రీ ప్రభువుని చేర్చుకుంది, ప్రభువునందు విశ్వాసం ఉంచింది. ఆ తర్వాత ఏం చేసింది తెలుసా? 25వ వచనంలో తన ఇంటి వారందరినీ కాపాడుకుంది. రాహాబు ఒక్కటే కాదు, తన ఇంటి వాళ్ళని, తన తండ్రి ఇంటి వారిని. అక్కడ చదవండి అన్నమాట. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనం. 6:25 25వ వచనం. రాహాబు వేసే ఎరుకోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండను కనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారందరినీ తల్లి ఇంటి వారిని, తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వాళ్ళందరినీ రక్షించుకుంది. నాడు దేవుని బిడ్డలంగా మనం మన ఇంటికి, దేవుని ఇంట్లో వస్తున్నాం కదా. అయితే మన ఇంటి వారి విషయంలో, మనకు కలిగిన వారి విషయంలో మనం అనేకులు ఇప్పుడు ఈ సారెపతి విధవరాలు తన ఒక్కటే పోలా, గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉంది, దేవుని ఆజ్ఞను లోబడుతూ ఉంది, మంచి పవిత్రమైన జీవితం చేస్తూ ఉంది. ఆ పవిత్రమైన జీవితము దేవుని ఆజ్ఞను లోబడి మూడవది తన ఇంటి వారందరినీ కలుపుతుంది, ఇంటి వారిని కూడా రక్షించుకుంది. యెహోషువ అన్నాడు ఆ మాట, మీరు ఎవరినైనా సేవించుకోండి అయ్యా, నాకు సంబంధం లేదు. అయితే ఏమన్నాడు? నేను నా ఇంటి వారము నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించు, నేను నా ఇంటి వారలను యెహోవానే సేవించెదము, నేను నా ఇంటి వారలను. కాబట్టి మరి ఇంటి వారితో ప్రభువును సేవించాలి. ఈ సారెపతి విధవరాలు తన ఇంటి వారందరితో కనబడుతూ ఉంది. కాబట్టి రాహాబు అనేటువంటి స్త్రీ తన ఇంటి వారందరినీ సంరక్షించుకుంది. ఇంకొక ఆమె ఉంది 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయంలో. ఆమె పేరు రాయబడలేదు కానీ ఆ పేరు కూడా చాలా బాగుంటుంది. ఒక పేరు ఉందాం, చదవండి అన్నమాట. 2వ సమూయేలు గ్రంథం, ఒక మంచి స్త్రీ. ఆమెను గురించి ఏమని రాయబడిందంటే 20వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యుక్తిగల యొక్క స్త్రీ. అప్పుడు ఆ పేరేం పేరో కానీ, అయితే ఆమె గురించి చెప్పబడిన మాట ఏమిటి అంటే యుక్తి కలిగిన స్త్రీ, అంటే తెలివి కలిగిన స్త్రీ, జ్ఞానం కలిగిన స్త్రీ. ఊరు మీదకి, ఆ ఊరు చుట్టూ ప్రహరీ ఉంది. దొంగలు, దెయ్యాలు కాదు, దొంగలు, జంతువులు అవి ఊర్లోకి రాకుండా చుట్టూ ప్రహరీ కట్టుకున్నారు వాళ్ళు. ఆ ఊరు, ఆ ప్రహరీ ఉండడం ద్వారా చాలా సేఫ్ పాయింట్ లో ఉంది, చాలా భద్రంగా ఉంది. అయితే ఇప్పుడు సైనికులు వచ్చారు, ఆ ఊరు పడగొడుతూ ఉన్నారు. ఊర్లో చాలా మంది మగవాళ్ళు ఉన్నారు, ధైర్యవంతులు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు. ఎవరు పోయి అడగట్ల వాళ్ళని సైనికులు కత్తులు కడార్లు పట్టుకొని గోడంతా పగలగొడుతూ ఉంటే ఎవరి ధైర్యం సరిపోవట్లే. పడిపోతే ఏమవుద్ది? పడిపోద్ది, వాళ్ళు ఏదో పరిష్కారం జరుగుతూ వాళ్ళు వెళ్ళిపోరు, వాళ్ళ దాకా వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఊరి పరిస్థితి ఏంటి? ఆ ఊర్లో ఆ లోపల ఉన్న ఇల్లుల పరిస్థితి ఏంటి? చంటిబిడ్డల పరిస్థితి ఏంటి? ఏ రాత్రి కూడా ఎలుగుబంట్లు వస్తాయో, సింహాలు వస్తాయో, దొంగలు వస్తారో ఏమో, పట్టణానికి భద్రత ఎక్కడుంది? అప్పుడు యుక్తి కలిగిన స్త్రీ, ఆ యుక్తి కలిగిన స్త్రీ ఏం చేసింది? ఆ ప్రాకారం మీద నిలబడి ఏంటి సంగతి ఏంటి చెప్పు, ఏంటి బాధ ఏంటి చెప్పు, పరిష్కారం చేసింది. ఆ కోట పడిపోకుండా కాపాడుకున్నది. ఆ కోట ఆమె కుటుంబమే కాదు, అక్కడున్న వారందరి కుటుంబాలను ఆమె కాపాడుతూ వచ్చింది. ఆమె పేరేం పేరు? యుక్తి కలిగిన స్త్రీ. పేరేమో ఉంది కానీ జ్ఞానం కలిగిన స్త్రీ. నాడు దేవుని బిడ్డలంగా జ్ఞానవంతురాలు. సామెతల్లో ఎవరామె? గుణవతైన భార్య. ఆమె తన ఇంటి వారి నడతలను కనిపెడుతూ, తన ఇంటి వారి విషయం బాగోగులు జాగ్రత్త పడుతూ ఉంది. కాబట్టి మరి రాహాబు తన ఇంటి వారిని రక్షించుకుంది. యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వారము దేవుని సేవిస్తున్నాము అని. నాడు దేవుని బిడ్డలంగా మనం ఎలాంటి వారంగా? ఒక ఆయన హిజ్కియా దగ్గరికి వెళ్ళి చెప్పాడు, రండి హిజ్కియా గ్రంథంలో 2వ రాజుల గ్రంథంలో హిజ్కియా గురించి ఒక మాట ఉంది.
రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 20వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మొదటి వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగా ఆమోజు కుమారుడు ప్రవక్త అయిన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణం అవుతున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అని అంటే, నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ ఇంటిని కాపాడుకో అని అన్నప్పుడు ఏం చేశాడు? 18వ వచనం. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతతులను బబులోను రాజు నగరనందు నసుపులుగా చేయటికై వారిని తీసుకొని పోవుదురు. ఆ తర్వాత 20వ వచనం చదవండి. 19వ వచనం. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా మాట ఆజ్ఞ చొప్పున జరుగుడు మేలే, నా దినములలో సమాధానం సత్యం కలిగిన ఎడల మేలే కదా. ఇప్పుడు అన్నాడు హిజ్కియా మొదటి వచనంలో, అయ్యా నీ పరిస్థితి అయిపోయింది, నీకేం పరిస్థితి బాగలేదు, దినాలు చెడ్డగా ఉన్నాయి, కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఇంటి వాళ్ళకి వాక్యం చెప్పుకో, నీ ఇంటి వాళ్ళ రక్షణలోకి తీసుకొచ్చుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో అని అంటే, ఇప్పుడు మళ్ళీ 18వ వచనంకి వచ్చేసరికి, బాబు నీ కుటుంబ సభ్యులు నీ పిల్లలందరూ నష్టపోతారు నాయన అని 18వ వచనంలో ఆయన అంటే, ఇప్పుడు 19వ వచనం అంటున్నాడు, అది మంచిదేగా, నా రోజుల్లో నా వరకు నేను బాగుంటే నాకు చాలు కదా, ఇదే మేలు కదా. కాబట్టి అలాగున్నామేమో నువ్వు నేను, నా వరకు నేను లేండి, నా వరకు నేను వస్తాను, నా వరకు నేను ఏదో బలలో పాలు అందుతాను, నా వరకు నేను పొందుకుంటే చాలు, నా పిల్లలు నా వాళ్ళ గురించి నాకు పట్టదండి, నాకు తెలియదండి. హిజ్కియా రాజు అలాగే. అయితే రండి న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 5:7 చదవండి. 5వ అధ్యాయం 7వ వచనం. 5వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు అధిపతులు లేకపోయిరి, దెబోరాను నేను రాకమునుపు, ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండకమునుపు వారు. కాబట్టి ఇశ్రాయేలులో దెబోరా అనేటువంటి స్త్రీ ఏమి ఎట్లుందంట? ఇశ్రాయేలుకి నేను తల్లిగా ఉందంట ఇశ్రాయేలు అందరికీ. 31వ వచనం చివరి భాగం. తర్వాత దేశము 40 సంవత్సరాలు నిమ్మలంగా ఉండెను. ఇశ్రాయేలుకి తల్లి అయిపోయింది ఆమె దెబోరా వాళ్ళ ఇంటి ఒక్కదానికే కాదు, ఇశ్రాయేలు అందరికీ తల్లిగా మారింది. అప్పుడు దేశంలో 40 సంవత్సరాలు నిమ్మలమైపోయింది. ఈనాడు దేవుని బిడ్డలంగా సారెపతు విధవరాలు దేవుని ఆజ్ఞకు లోబడుతుంది ఒకటి, దేవుని మాట చొప్పున చేస్తుంది ఒకటి, రెండవది ఆమె ఏం చేస్తూ ఉంది? మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంది, నిందించడానికి అవకాశం లేకుండా మాదిరికరంగా ఉంది. రెండవది, మూడవది అంత మాత్రమే కాదు, భక్తి జీవితం కలిగి నమ్మకంగా జీవిస్తూ తన ఇంటి వారందరినీ రక్షణలోకి తీసి తన ఇంటి వారందరినీ కాపాడుకుంటూ ఉంది. నాడు దేవుని బిడ్డలంగా మూడవదిగా మన జీవితాల్లో మనం ఎలాంటి వారంగా ఉండాలా? ఇశ్రాయేలు తల్లిలాగా దెబోరా ఉన్నట్లు అనేకులకు మాదిరికరం. మన కుటుంబాలని యెహోషువ అన్నట్లు, నేను నా ఇంటి వారం అన్నట్లుగా. కాబట్టి ఆ అనుభవాన్ని కలిగి ఉండాలి. నోవాహు వాడు చేశాడు, ఎవరి కోసం చేశాడు? నోవాహు వాడు చేశాడు, ఎవరి కోసం చేశాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ 11 చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీ 11 గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు వాడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను కాబట్టి నాడు దేవుని బిడ్డలంగా దేవుని ద్వారా తెలుసుకున్నాం. ఇంక మిగతా వాళ్ళకి తెలియదు, అందుకనే భక్తులు పాట రాశాడు. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా మిగతా వాళ్ళకి తెలియదు, దేవుడు మనకు తెలియపరిచాడు. నీవు నీ ఇంటి వారు వారి రక్షణ కొరకు నోవాహు ఓడ చేసుకున్నట్లు నీవు కూడా నీ ఇంటి వారి కొరకై ప్రయాసపడు. ఇప్పుడు సారెపతు విధవరా ప్రయాసపడి వాళ్ళు రారండి, నేనేం చేయను అంటావు, మంచిదే, అది నిజమే. అయితే భారము కలిగుండు. గుణవతి అయిన భార్య తన ఇంటి వారి నడుతలను ఏం చేస్తుందట? కనిపెడుతూ ఉంది. కాబట్టి నీ ఇంటి కుటుంబ సభ్యుల విషయమై భారం కలిగుండు. అయ్యా
రాహాబు అన్నది, అయ్యా మీ వల్ల ఈ దేశము వస్తారు, ఓడిపోతారు, వీళ్ళంతా ఓడిపోతారు, కానీ నా కుటుంబం నష్టపోకూడదు, నేను నా కుటుంబం, నా తండ్రి ఇంటి వారు, నా తల్లి ఇంటి వారు, నా బంధువులు కలిగిన వారు ఎవరు నష్టపోకూడదు అని చెప్పి వారందరి విషయమై చింత కలిగి ఉంది. నాడు దేవుని బిడ్డలంగా నువ్వు నేను మన ఇంటి వారి విషయమై ఇలాంటి చింత కలిగిన వారంగా ఉండాలి. చింతపడి నువ్వేం చేస్తాం, నేనేం చేస్తాం, అది ప్రభు దగ్గర. ప్రభు అన్నాడు, ఏడుస్తా ఉన్నాడు, వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే ప్రభు మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? అమ్మా నా కోసం ఏడవద్దు, ఎవరు? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి, మీ పిల్లల కోసం ప్రయాసపడు, నీ కుమారుడు కొరకు ప్రార్థన చేసి, నీ భర్త కొరకు ప్రార్థన చేయి, నీ ఇంటి వారి కొరకు, నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయి. కాబట్టి నీ బిడ్డల విషయంలో వాడికి ఇష్టమైనది ఏదో వండి పెడతావు కదా, వాడు ఇది కడుపులో తింటాడు, ఒక మొత్తం ఎక్కువ తింటాడు, వాడు నచ్చిన కూర చేసి పెట్టే దానికి ఎంత శ్రద్ధ కలిగి ఉంటావో ఈ రక్షణ విషయంలో కూడా అదే శ్రద్ధ కలిగి ఉండు. ప్రతి దినము ప్రభు దగ్గర వేడు. ఇక్కడ మనం చూస్తే ఈ సారెపతు విధవరాలు తన ఇంటివారు అనే మాట ఏం చూపిస్తున్నాడు? ఆమె యొక్క శ్రద్ధ తన ఇంటి వారి విషయమై ఆమెకు కలిగినటువంటి ఆసక్తి కనబడుతుంది. ఈనాడు దేవుని బిడ్డలంగా మన ఆసక్తి, మన ఇంటి వారి విషయంలో మన శ్రద్ధ ఏంటి, మన పిల్లల విషయంలో మన భారం ఏది, మన పిల్లల విషయంలో మన వైఖరి ఏంటి? కాబట్టి ఈ భాగంలో ఈ సారెపతు విధవరాలు ఒకటి దేవుని ఆజ్ఞ ప్రకారం లోబడుతూ ఉంది, రెండవది ఆమె గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉంది, మూడవది తన ఇంటి వారిని రక్షణలోకి తీసుకొచ్చినటువంటి స్త్రీ. సరే, ఇక 4వ విషయానికి వెళ్తే, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చున్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. అనేక దినములు అనే మాట ఇది 4వదిగా మనం చూస్తాం. అనేక దినములు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, అనేక దినాలు. ఏమొచ్చింది ఆమె జీవితంలో అంటే ఆశీర్వాదం. ప్రభు విడిచిపెట్టేవాడు కాడు. రండి, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయంలో ఒక మాట. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 25వ వచనం. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల. దయగల వారిపై దయ చూపించు, కఠినుల ఎడల. కాబట్టి దయగల వారిపై దయ చూపిస్తాడు. ఇప్పుడు సారెపతు విధవరాలు చాలా దయగలిగిన స్త్రీ. ఏంటి ఆమె దయ అంటే, అయ్యా ఈ పూటకు మాత్రమే ఉన్నాయి, అంతంత మాత్రమే ఉంది, నేను నా పిల్లోడు అది కొంచెం తింటే అయిపోతుంది, ఇంకేం లేదు, అంతటితో చివర ఆఖరి అయిపోయింది, అది కొంచెం వండుకోవడానికి కొంచెం మంట కావాలి కాబట్టి పొలం ఏరుకోవడానికి వచ్చాను అని అంటే, అమ్మ నా పరిస్థితి కూడా ఇంచుమించు అందరి పరిస్థితి ఇలాగే ఉంది, అయినా పర్వాలేదులే ఒక చిన్న అప్పం తీసుకొని రా అని అంటే, ఆమె ఎలాంటిది అని అంటే ఆమె దయగలిగినది. పోన్లే సరే పెడదాం, కొంచెమే కదా, ఆయన కూడా పాపం నాకులాగా అలమటిస్తూ ఉన్నాడు. ఆకలికి కరువు, దేశమంతా కరువు, 3.5 సంవత్సరాలు కరువు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3.5 సంవత్సరాలు కరువు. ఈ 3.5 సంవత్సరాలు ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది. పిల్లల్ని మనుషులు తినేసే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఆ టైంలో ఆయన వచ్చి అడిగితే ఆమె ఎలాంటిది అంటే ఆమె దయగలిగిన స్త్రీ. అందుకని ఇక్కడ చూస్తాము, దయగలవారి ఎడల నీవు దయ చూపిస్తావు. అందుకనే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం, అనేక దినములు ఆమె ఇంట్లో సమృద్ధి ఉంది. అనేక దినములు ఉంది. ఎందుకు అనేక దినములు ఆమె ఇంట్లో సమృద్ధి ఉంది అంటే ఆమె దయగలిగినటువంటి స్త్రీ. అందుకనే ఆయన కూడా దయగల వారి ఎడల ఎట్లుంటాడు? దయగలిగి ఉంటాడు. నువ్వు దయగలిగి ఉంటే ఆయన దయగలిగి ఉంటాడు. సామెతలు 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడు. ఔదార్యం కలిగిన వారు అంటే దయగలిగిన వారు, జాలి కలిగిన వారు. కాబట్టి ఔదార్యమైనటువంటి మనసు అలాంటి కలిగిన వారు ఎట్లుంటారంట? ఔదార్యం కలిగిన వారు పుష్టిగా ఉంటారు, సమృద్ధిగా ఉంటారు. కాబట్టి ఎందుకనంటే దేవుడు చెప్పాడు, దయగల వారి ఎడల నేను దయ చూపిస్తాను.
కాబట్టి సారెపద విధురాలు దయగలిగింది. అయ్యో ఈ దైవజనుడు పాపం ఆయన అల్లాడిపోతున్నాడు, నేను ఎట్లా ఆకలికి అలమడిస్తున్నాడు, ఆయన కూడా అలమడిస్తూ ఉన్నాడు. ఏం పోన్లే, ఆయన కూడా ఇచ్చిన అప్పమిద్దాం, ఇమ్మన్నాడు కదా, సరే ఇద్దాంలే అని చెప్పి ఆమె దయగలిగిన స్త్రీ. లోకంలో ఒక సామెత ఉంటుంది, మనమే అంటూ ఉంటాం, వాళ్ళు అన్నం తినే చేతితో కూడా ఎదిలి పో అని అంటారు కదా. అప్పుడు అన్నం చేతితో ఎందుకంటే ఇటు ఎదిరిస్తే మెదులు కింద పడతాయి అక్కడ అంటూ అయితే ఏం అట్లాంటిది కాదు. ఔదార్యం కలిగిన స్త్రీ, ఔదార్యం కలిగిన వారు ఎట్లుంటారట, పుష్టిగా ఉంటారు. రెండవ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 2 కొరింథీ 9, 6, 7 వచనాలు. కొంచెము విత్తువాడు కొంచెముగా పంటగోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటగోయిన ఈ విషయమై సలుగు కొనకయు బలవంతం కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుగా ఉత్సాహంగా ఇచ్చువానిని దేవుడు ప్రేమిస్తాడు. కొంచెంగా విత్తేవానికి ఎంత పండుద్దంట, కొంచెమే పండు. కాబట్టి సమృద్ధిగా విత్తువానికి సమృద్ధిగా పండును అనే మాట. కాబట్టి ఈ సారెపదు విధవరాలు దయగలిగిన స్త్రీ, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును అన్నట్లుగా ఆమె విత్తేటువంటి స్త్రీ, ఆమె దయ ఔదార్యం కలిగిన స్త్రీ. ప్రసంగి 11:1 ఒక మాట అంటాడు, మీ ఆహారం తీసుకొని పోయి నేల మీద వేయండి. చదవండి ఆ మాట. ప్రసంగి 11:1, ప్రసంగి 11వ అధ్యాయం మొదటి వచ్చిన నీ ఆహారం నేల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు. కాబట్టి నేల మీద వేస్తే మనం తినే నోటి కాడికి పాటు చేసేమని అంటాం కదా. మనం ఈ నోట్లో పెట్టుకోకుండా తినకుండా దాన్ని తీసుకెళ్ళి నేల మీద పడేస్తే ఏంటి అర్థం? నేల మీద పడిస్తే ఏంటి అయిపోయాయి. నేల మీద పడిస్తే మళ్ళీ ఏసుకోగలమా, వేసుకోగలమా? అది వృధానే కదా మనకు అనిపిస్తుంది. ఆ మాట అది చాలా కాలం తర్వాత మళ్ళీ పోయి చూస్తే ఆ ఆహారం ఏమవుతుందంట, అది నీకు కనపడుద్ది. కాబట్టి ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, అరే నా చేతిలోకి పోతే నిష్ప్రయోజనే కదా, నాకు ఇంక లేనట్టే కదా, నాకు నా కుటుంబంలో పోయినట్టే కదా, ఈ రూపాయి పోయినా ఈ 10 రూపాయలు పోయినా లేనట్టే కదా అని మనం అనుకుంటాం. చాలా కాలం తర్వాత మళ్ళీ ఒకసారి చూడు, అది నీకు మళ్ళా. అందుకనే సమృద్ధిగా విత్తువానికి సమృద్ధిగా, కొంచెంగా విత్తువానికి కొంచెంగా. కాబట్టి దేవుని బిడ్డలంగా ఈ సారెపదు విధవరాల్లో ఉన్న మరో లక్షణం ఏమిటి అని అంటే, ఆమె ఔదార్యం కలిగిన స్త్రీ, ఆమె దయగలిగిన స్త్రీ. ఇంకో మాట కూడా చదవండి. ఒక భక్తుడు ఉన్నాడు, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం. నెహెమ్యా గ్రంథం 13:14. నా దేవా నీ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు నెహెమ్యా, ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో చెప్తున్నాడు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలయ్యా నిన్ను? ఏం చేసావు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి అని ఒకవేళ ప్రశ్న మనం అంటే, ఇప్పుడు జవాబు కూడా ఆయన చెబుతున్నాడు, నా దేవా నా దేవుని మందిరమునకు దాని ఆచారములు జరుగుబాటునకు, దాని కార్యక్రమాలు జరుగుబాటునకు నేను చేసిన ఉపకారములను మరువకు. దేవుని మందిరములో సేవ చేయడం కొరకు, ఆ జరుగుబాటు కొరకు నేను ఉపకారం చేశాను కదా, అది కొంచెమో పెద్దదో చిన్నదో తర్వాత. కాబట్టి నేను చేసిన ఉపకారం నువ్వేం చేయకు, నువ్వు మరువకు. కొంచెంగా విత్తువానికి కొంచెము, సమృద్ధిగా విత్తువానికి. కాబట్టి సారెపదు విధవరాల్లో ఉన్న ఆమె ఇంటిలో అనేక దినాలు ఎందుకు దీవెన వచ్చింది అని అంటే, ఆమె దయగలిగిన స్త్రీ. కాబట్టి నేల మీద వేసిన ఆహారము 3.5 సంవత్సరాలు ఇంటిలో కనబడతానే ఉంది. అనేక కుటుంబాల్లో నష్టాలే కానీ ఈమె మాత్రము ఎట్లుంది అని అంటే సమృద్ధి అయిన స్థితి. కాబట్టి ఇక్కడ మనం చూస్తాము నెహెమ్యా ప్రార్థన, దేవా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలయ్యా నిన్ను అని అంటే, నీ మందిరము సేవ జరుగుబాటునకు నేను ఉపకారం చేశాను.
ఆ కార్యక్రమాలు జరగడం కొరకు, ఆ క్రమం జరగడం కొరకు సాపలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, భోజనాలు కావచ్చు, మిగిలిన కార్యక్రమాలు ఉన్నాయి కదా, మందిరం సువార్తకు కావచ్చు, కరపత్రికలకు కావచ్చు, మందిర అవసరాలు దక్కలకు కావచ్చు, వీటి జరుగుబాటును మేము ఉపకారం చేశాను. నేను నన్ను జ్ఞాపకం చేసుకో. రండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం చదవండి. 12వ వచనం. ఏలయనగా ఈ సేవను గురించిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయం కలుగజేయడం మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఈ సేవ, ఈ పరిచర్య ఎట్లా విస్తరిస్తుందంట? ఎందువల్ల విస్తరిస్తుంది చెప్పండి? కాబట్టి ఇది అదండి, అది దేవసాయం గారు కట్టారండి, ఇదండి, ఇది ప్రసాద్ కట్టాడండి. లేదు, ప్రసాద్ కట్టలేదు, దేవసాయం గారు కట్టలేదు. ఇది ఎట్లా విస్తరిస్తుంది? సంఘము పరిస్థితి దేవుని పరిచర్య అంటే దేవునికి చెల్లించు కృతజ్ఞత స్తుతుల మూలముగా విస్తరిస్తుంది పరిచర్య. అంతేగాని మనుషులకు వచ్చేది కాదు. ప్రభు అన్నాడు, నా మహిమ నేను ఎవరికి ఇచ్చేవాడు కాదు. కాబట్టి ప్రసాద్ కట్టింది కాదు, దేవసాయం గారు కట్టింది కాదు, ఇంకోలు కట్టింది కాదు. ఇది దేవుని పరిశుద్ధులు వారి కృతజ్ఞతాస్తుతులు మూలంగా విస్తరిస్తుంది పరిచర్య. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నెహెమ్యా ఏమన్నాడు నెహెమ్యా అంటే, నేను పరిశుద్ధుల దేవుని మందిరం జరుగుబాటునకై నేను చేసిన ఉపకారం జ్ఞాపకం చేసుకో. మరొక కాబట్టి మనం చేసే కృతజ్ఞతలు మూలంగా విస్తరిస్తుంది ఈ పరిచర్య అని. ఇక్కడ ఆమె ఎట్లాంటిదిగా ఉంది అంటే, ఆమె దయగలిగినది. ఆ దయగలిగిన ఆమెను బట్టి, ఆమె యథార్థంగా దయగలిగి ఉంది కనుక ఆమె కూడా దేవుడు దయగలిగి ఆమెను ఆశీర్వదించినట్లుగా ఈనాడు దేవుని మందిరం, దేవుని సంఘం ఈ విస్తరించాలి, అభివృద్ధి చెందాలి అని అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేమో. అయితే ఈనాడు విస్తరించట్లేదు అని అంటే, ఒకవేళ అందులో మనం పాలిభాగస్సులం కాకపోతే అది మన అవిధేయత అవుద్ది. నెహెమ్యా అలా ప్రార్థన చేయలేదు. నెహెమ్యా ఏమని ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలయ్యా నిన్ను అని అంటే, ఎందుకంటే అంటారేంటి ప్రభా, నేను మందిరం జరుగుబాటుకు మేలు చేశాను ప్రభా, పలానా పని చేశాను ప్రభా, పలానా సమర్పణ కలిగి ఉన్నాను ప్రభా, పలానా మందిరం విషయంలో ఇది నా భారం, ఇది నా బాధ్యత ప్రభా చెప్పగలిగాడు. ధైర్యం ఉంది. అలాగనే సంఘాలు విస్తరిస్తాయి, లేకపోతే విస్తరించాం. కాబట్టి మనం ఎలాంటి వారుగా, ఈ సారెపదు విధవరాలు అనేక దినములు ఏం చేస్తూ ఉందట? ఆమె అనేక దినములు దీవెన పొందుకుంది. ఎందుకనంటే ఆమె దయగలిగి ఉంది. అందుకని దేవుడు ఆమె విషయంలో కూడా దయగలిగి ఉంది. ఒక మాట చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. 6:10. 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నెహెమ్యా, అయ్యా మర్చిపోతావేమో, నేను దేవుని మందిరంకు ఉపకారం చేశా, జరుగుబాటునకు నా వంతునే సాయం చేశా, సహకరించా, మర్చిపోతావేమో అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమని రాయబడింది? మీరు చూపిన ప్రేమను మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. ఆయన అన్యాయస్తుడు కాడు. కాబట్టి ఆయనతో న్యాయవంతుడు. ఆయన న్యాయం చేసేది. ఆయన అన్యాయస్తుడు. మనం అనుకుంటాం, నేను పలానా పని చేశానండి, బహుశా నాకు దయగల వారి పట్ల ఆయన దయ చూపిస్తాడు కదా, అది ఉందో లేదోలే అని అనుకుంటాం. మనం అన్యాయస్తులమేమో కానీ మనం చూపిన ప్రేమను, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, దేని కూడా ఆయన మరుచుటకు ఎంత మాత్రం కూడా అన్యాయస్తుడు. ఇప్పుడు చదవండి ఒక మాట. లూకా సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. లూకా సువార్త 5:6. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టి. ఇప్పుడు వచ్చింది దీవెన వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో విస్తారమైన దీవెన వచ్చింది. రాత్రంతా ప్రయాసపడ్డాం కదా, ఒక్క చేప ముక్క కూడా దొరకలేదే, ఇంత చిన్న పిల్ల కూడా దొరకలేదే,
వేటాడడంలో నేను ప్రావీణ్యం కలిగిన వాడిని, నాకు తెలియదు ఏముంది, ఏ సమయంలో చేపలు పడతాయో నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి మా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను విద్యలు, కాబట్టి బెస్తోని నేను, నాకు అన్నీ తెలుసు. సీమోను పేతురు యొక్క మనసు గురించి చెప్తున్నా. అయితే ఎంత రాత్రి ప్రవేశం పెట్టాడే, ఏడేస్తే 7 పళ్ళు, ఆడేస్తే 6 పళ్ళు, ఆడేస్తే 6 పళ్ళు, ఒక్క రూపాయి ఒక్కటి కూడా లేదే. అయితే 6వ వచనంలో ఏమని రాయబడింది? వారు అలాగు చేసి విస్తారమైన ఎలా చేశారో వాళ్ళు సారెపతో విధవరాలు 4 అనుభవాలు వారు అలా చేశారు. దేవుని మాటకు లోబడిన సారెపతో విధవరాలు, దేవుని మాట ప్రకారము ఆయన మాటకు విధేయత చూపిన దేవుని మాట చొప్పున చేసింది ఆమె ఒకటి. రెండవది, ఆమె మాట చొప్పున చేయడమే కాదు, గొప్ప సాక్ష్యాన్ని కలిగిన స్త్రీ, మాదిరికరమైన స్త్రీ, కుటుంబాన్ని రక్షించుకున్న స్త్రీ. మూడవది, కుటుంబ విషయంలో శ్రద్ధ కలిగిన స్త్రీ, తన వారందరినీ కాపాడుకున్న స్త్రీ. నాలుగవదిగా, అనేక దినములు దీవెన కలిగింది. ఎందుకు ఆ దీవెన వచ్చింది అని అంటే వారు అలాగూ చేశారు. ఈ ఆత్మీయమైన 4 అనుభవాలు ఉన్నాయి, 3 అనుభవాలు ఉన్నాయి. కాబట్టి ఈనాడు క్రైస్తవ జీవితంలో, నా జీవితంలో ఈ అనుభవాలు కలిగి ఉండాలని దేవుని సంకల్పం. కాబట్టి దేవుని మాట ప్రకారం వారి ప్రయాణ పద్ధతి అదంట. వారి ప్రయాణ పద్ధతి ఏంటంటే వారి జీవితంలో, వారి నడక, వారి కుటుంబంలో ఆ పద్ధతి ఏమిటి అని అంటే దేవుని మాట ప్రకారం గుడారం వేసుకోవడం, దేవుని మాట ప్రకారం లేచి వెళ్ళడం. అది వారి జీవితంలో ఆ పద్ధతి. కాబట్టి మరి మన జీవితాల్లో అది మర్చిపోయాను. కానీ బెంగళూరులో రెడ్డి గారు, ఏం పేరమ్మా, రెడ్డి గారు బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదరు వాళ్ళ ఇంట్లో నేను చూశాను. ఒకటి రౌండ్గా నాగిరెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ఒక రౌండ్గా ఒక చెక్క దాని మీద కొన్ని వాక్యాలు రాసుకున్నారు. ఏమనంటే సంవత్సరం మొత్తం ఒకరోజు కూడా కుటుంబ ప్రార్థన కానీ, లేకపోతే దేవుని మందిరం కానీ, ఇవేవి మేము వాటి నుంచి తప్పిపోము, దేవుని కట్టలను మర్చిపోము అని హాల్లో పెట్టేసుకున్నాడు. హాల్లో మర్చిపోకుండా చూసినప్పుడు గుర్తు పెట్టుకోవడం కోసం. దేవుని మందిరమును ఒక్క దినం కూడా మేము వదిలిపెట్టము. దేవుని మాట ప్రకారం లోబడుకున్న అంటే పూర్తి వివరణ అక్కడ ఏమో ఉన్నాయి, కానీ ఉద్దేశం మాత్రం అది. కుటుంబ ప్రార్థనలు కానీ, ఇంకోటి కానీ, దేవునికి సంబంధించిన ఏ కార్యంలో మేము తప్పిపోము అని రాసి పెట్టుకున్నాడు హాల్లో. ఉదయం లేయగానే ముందు అయ్యే కనపడతాయి ఆయన. కాబట్టి మాట ప్రకారం ప్రయాణం చేయడం, దేవుని మాట ప్రకారం సాగిపోవడం. ఎప్పుడైతే ఈ అనుభవాలు క్రైస్తవ జీవితంలో కలిగి ఉంటామో ఖచ్చితంగా దేవుడు అన్యాయస్తుడు కాదు. మనల్ని ఆయన దీవించే దయగల వారి పట్ల ఆయన దయ చూపించేవాడు. కాబట్టి మన జీవితాలు ఒకసారి పరీక్ష చేసుకుందాం. మన జీవితాలు ఎలాంటివిగా ఉన్నాయి, మన ఆత్మీయ మన స్థితి ఎలాంటిదిగా, మన ఇంటి వాళ్ళ విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నామా? నేనేం చేయనున్నా వాడు రాంది అని అంటారు. రాకపోయాడులే, వాడి కొరకు ఎంతసేపు ప్రార్థన చేసావు, ఎంతసేపు వాడి కొరకు మొదలుపెట్టుకున్నాం. కాబట్టి అది శ్రద్ధ. ఈ రాహాబు స్త్రీ కూడా అదే, తన ఇంటి వారందరినీ, కలిగిన వారందరినీ కాపాడుకుంది. ఆ యుక్తి కలిగిన స్త్రీ చేసిన పని కూడా అదే. నా పడుకు నేనులే, నా వరకు నేనులే, నేను జ్ఞానం కలిగి యుక్తి కలిగిన స్త్రీని కదా, గొయ్యి తీసి గొయ్యిలో అందరం దాముకుంటా, అప్పుడేం కష్టం జరగదులే, నా వరకు నేను సేఫ్గా ఉండాలి, ఇట్లాంటి జ్ఞానం లేదు ఆమెకి. నేనే కాదు, నా ఇంటి వాళ్ళే కాదు, నా అటం పడినా రక్షింపబడాలని చెప్పి పోయి నిలబడి ధైర్యంగా మాట్లాడి ఊరందరినీ కాపాడుకున్నది. కాబట్టి అది శ్రద్ధ కనపడుతూ ఉంది. కాబట్టి అలాంటి శ్రద్ధ కలిగిన వారమై ఈ సారెపత విధవరాల్లో ఈ 4 ఆత్మీయమైన అనుభవాలను మనం చూస్తూ మంచి సాక్ష్యం. కాబట్టి వాక్యం లేకుండానే తీసుకురావచ్చంట. వాక్యం లేకుండా మీరంటే అండి 5-6 తలంపులు చెబుతారు, ఒక్కొక్క తలంపులో భలే రిఫరెన్స్లు, ఇవన్నీ నాకే కుదరదు. ఏం అవసరంలా ఈ మైక్ తీసుకొని మన పవిత్రమైన ప్రవర్తనను చూసి అనేకులు కూడా ప్రభు దగ్గరికి రాగలరు. మన పవిత్రమైన ప్రవర్తనను చూసి అనేకులను దేవుడి దగ్గరికి తీసుకొని రాగలరు. కాబట్టి మన ఆత్మీయ జీవితాలు అలాగ సిద్ధపరచుకున్న వారమై మనము ప్రభు యొక్క బలని మనం సమీపించే వారంగా చిన్న ప్రార్థన చేస్తాం.